వైసీపీ సీనియర్ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రి ఆర్కే రోజాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గతంలో నమోదైన కేసులకు సంబంధించి ఈ నెల 30న విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలిపారు. గతంలో వైఎస్ జగన్ వైసీపీ నాయకుల కుటుంబ మహిళలపై ప్రచురితమైన కథనాలను నిరసిస్తూ కూడా ఆందోళన చేపట్టారు. అయితే తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినందుకే అక్రమ కేసులు నమోదు చేశారంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి రోజా ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందంటూ కూడా విమర్శించారు. తమపై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని చట్టపరంగా పోరాడతామంటూ కూడా స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రి రోజాకు నోటీసులు జారీ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ లైవ్ లో అందిస్తారు. గోపినాథ్, చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా పైన పోలీసులు ఈ మధ్యలోనే కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కరుణాకర్ రెడ్డి కూడా ఆయన నేరుగా వెళ్లి కొన్ని వివరణ ఇచ్చారు. అప్పుడు ఆ సందర్భంగా కూడా నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా నిన్న మరోసారి ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందని మనం చెప్పొచ్చు. అంటే కేవలం వైసీపీ నేతలు చెప్తుంది ఎలా అంటే ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వాన్ని లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబుని లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేదంటే ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తున్న కారణంగానే ఈ రకంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా కరుణాకర్ రెడ్డితో పాటు ఆర్కే రోజా ఇప్పటికే కూడా ఆరోపణలు చేయడం జరిగింది. గతంలో ప్రజలకు సంబంధించి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాళ్ళతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా కొంతమంది పైన వైసీపీ నేతల పైన కేసులు నమోదు చేశారు. అందువల్లనే ఇవాళ కక్ష సాధింపులో భాగంగానే పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా మాకు న్యాయస్థానాల పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము ఈ విషయంలో పోరాడతామంటూ కూడా ఇప్పటికే కరుణాకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే కూడా తిరుపతిలో ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల పైన ఇప్పటికే మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా దాడులు నిర్వహిస్తున్నారు. జేసీపీల సహాయంతో అక్రమాలు గతంలో స్వర్ణముఖి నదీ తీరం వద్దన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారంటూ కూడా ఆరోపణలు చేసి వాటిని కొల్లగొట్టే కూల్చివేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా అడ్డుకుంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్న కారణంగానే ఈ రకంగా ఆరోపణలు చేయడం జరిగింది అని అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు టీటీడీకి సంబంధించి పెద్ద ఎత్తున గతంలో తప్పులు జరిగాయి. ఆ తప్పులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా నేను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ రకంగా కక్ష సాధింపులో భాగంగా ఈ అక్రమ కేసులు పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకున్నంత మాత్రాన తాను ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పోరాడుతాను, ప్రజా వ్యతిరేక విధానాలు ఎవరైతే ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుందో వాటిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ముందుకే వెళ్తానంటూ కూడా కరుణాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. మరోవైపు ఆర్కే రోజా కూడా ఈ నెల 30వ తారీఖున వీళ్ళిద్దరూ కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు నిన్న వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడంతో పాటు వాళ్ళ వివరణ కోరడం జరిగింది. ఖచ్చితంగా 30వ తారీఖున ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా కొన్ని కేసులకు సంబంధించి గతంలో నగిరిలో జరిగినట్టు కొన్ని కేసులకు సంబంధించి అక్కడ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనాల కార్యక్రమాలు కానీ, మరోవైపు అక్కడ పెద్ద ఎత్తున కొన్ని ప్రజలతో మమైకమై అక్కడ ఏదైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం విషయంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళల పైన ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్న సందర్భంలో రోజా అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా మేము ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తే ఈ రకంగా కేసులు పెడతారా అంటూ కూడా వైసీపీ నేతలు చెప్పడం జరిగింది. సో మొత్తం మీద వైసీపీ క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతల పైన ఈ రకంగా కేసులు పెట్టడం, వాళ్ళకి నిన్నటి నుంచి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 30వ తారీఖున ఇద్దరు కీలక నేతల్ని కూడా పోలీసులు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో అనేటటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా అప్పట్లో పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు పాల్పడ్డారంటూ కూడా ఇప్పటికే కూడా సిఐడి కేసులు నమోదు చేయడం జరిగింది. నిజంగా అలా ఆ కేసులను కూడా తిరగదోరతారా? అన్ని కేసులను కూడా టీటీడీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి పైన కూడా కేసులు పెట్టారు కాబట్టి వీటన్నిటిని తిరగదోలి 30వ తారీఖున ఏ విధంగా వీళ్ళని విచారిస్తారు, రకరకాల ప్రచారం జరుగుతుంది, రోజాను అరెస్ట్ చేస్తారంటూ కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో వైసీపీ నేతల్లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా సన్నద్ధంగా ఉన్నారు. 30వ తారీఖున ఖచ్చితంగా మేము విచారణకు హాజరవుతాం, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి రోజా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.